హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే 2040లో స్టోరీ మొదలవుతుంది. సూర్య అనే వ్యక్తిని ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసం చేయడంతో సూర్య ఆ బాధని తట్టుకోలేకపోతాడు. ఆ బాధలోంచి తనకు ఒక ఐడియా వస్తుంది. అదే లైక్ అంటే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ లైక్ అనేది యాప్ మాత్రమే కాదు, అది ఒక క్లోజ్ ఫ్రెండ్ లాంటిదన్నమాట. హ్యూమన్ రిలేషన్షిప్స్ వల్ల వచ్చే సమస్యల్ని డీల్ చేసేందుకు సూర్య ఈ యాప్ని కనిపెడతాడు. ఒక హ్యూమన్ వాయిస్ని ఈ యాప్లో యాడ్ చేసేందుకు సూర్య చాలామంది కుర్రాళ్ళ వాయిస్లని వింటాడు. వాళ్ళలో ఒకరి వాయిస్ మాత్రం సూర్యకి చాలా బాగా నచ్చుద్ది. ఆ వాయిస్ మరెవరిదో కాదు, మన మూవీలో హీరో అయిన వైబ్ వాసేది. వైబ్ వాసే యొక్క వాయిస్ చాలా వినసొంపుగా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో సూర్య తన లైక్ యాప్కి వాసు వాయిస్ని ఫైనల్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే అలెక్సా ఎలాగో ఈ లైక్లో వైబ్ వాసే వాయిస్ అలా అన్నమాట. లైక్ యాప్ని యూజ్ చేసేందుకు మెయిన్గా 3 డివైజెస్ కావాలి. ఒకటి ఫోన్, రెండోది 360 డిగ్రీస్ కెమెరా అమర్చబడిన నానో క్రిస్టల్ రింగ్ అండ్ మూడోది ఇన్విజిబుల్ ఇన్ ఇయర్. ఈ 3 ఉంటే లైక్ యాప్ని యూజ్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ లైక్ని దాదాపు 20 మిలియన్ యూజర్స్ ఉపయోగిస్తుంటారు. లైక్ ఇంతలా పాపులర్ అవడానికి కారణం ఆ యాప్లో ఫీచర్స్ మాత్రమే కాదు, ఆ యాప్లో యాడ్ చేసిన వైబ్ వాసే యొక్క వాయిస్ కూడా. సో వైబ్ వాసేకి థ్యాంక్స్ చెప్పేందుకు సూర్య తనకి గిఫ్ట్ మనీ ఇవ్వాలనుకుంటాడు. హ్యూమన్ రిలేషన్షిప్స్ అండ్ డైలీ యూసేజ్లో ఈ లైక్ ప్రతి ఒక్కరికి చాలా బాగా యూజ్ అవుతుంటుంది. కాకపోతే తమ చేతి వేలికి ఉండే కెమెరా రింగ్ వల్ల ప్రజల ప్రైవసీకి భంగం కలుగుతుందని గవర్నమెంట్ సూర్య మీద కేసు వేసిద్ది. ఈ కేసు గురించి ఇంకాసేపట్లో తెలుసుకుందాం. మరోపక్క కరుణాకర్ అనే వ్యక్తి ఆర్గానిక్ వరల్డ్ నడుపుతుంటాడు. ఈ ప్రదేశంలో ప్రతి చోట జామర్స్ ఉండడం వల్ల ఎవరు ఈ ఆర్గానిక్ వరల్డ్లో మొబైల్ యూజ్ చేయలేరు. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళని ఈ ఆర్గానిక్ వరల్డ్లోకి పంపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎటువంటి మొబైల్స్ యూజ్ చేయకుండా కొన్ని రోజుల పాటు నేచర్లోనే ఉండాలన్నమాట. ఇంతకీ ఈ కరుణాకర్ ఎవరో కాదు, వైబ్ వాసే యొక్క ఫాదరే ఈ కరుణాకర్. లైక్కి వాయిస్ ఇచ్చింది వైబ్ వాసే అన్న విషయం ఇంతకుముందు ఎవరికీ తెలియదు. కానీ ప్రస్తుతం ఆ విషయం బయటపడిపోద్ది. ఒక యాప్కి తన కొడుకు వాయిస్ అందించడం ఏంటని కరుణాకర్ షాక్ అయిపోతాడు. అసలు విషయం ఏంటంటే కరుణాకర్కి ఒక కూతురుంటుంది. తన పేరు ఉమాసాత్వి. కానీ ఆమె తన పేరుని ఉమా సెల్ఫీగా మార్చుకుని సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తూ బాగా పాపులర్ అవుద్ది. ఉమా ఆ పాపులారిటీని చూసి సోషల్ మీడియాకి, మొబైల్కి బాగా అడిక్ట్ అయిపోద్ది. ఒకరోజు తను సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ అనుకోకుండా రోడ్డు మీదకి వెళ్తుంది. అప్పుడు ఒక కార్ తనని బలంగా గుద్దడంతో ఉమాకి బాగా గాయాలవుతాయి. కరుణాకర్ ఏడుస్తూ తనని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుండగా ఉమా ప్రాణాలు కోల్పోతుంది. అప్పటి నుంచి కరుణాకర్కి మొబైల్ అంటే అస్సలు నచ్చదు. ఈ మొబైల్ మాయలో తన కొడుకు ప్రాణాలకి కూడా ఆపద వస్తుందేమో అని కరుణాకర్ భయంతో ఉంటాడు. అందుకని వాస్ ఎటువంటి మొబైల్ యూజ్ చేయకుండా తన నాన్నతో పాటు ఆర్గానిక్ వరల్డ్లోనే జీవితం గడుపుతుంటాడు. ఆర్గానిక్ వరల్డ్ని క్రియేట్ చేసిన కరుణాకర్ యొక్క కొడుకు లైక్కి వాయిస్ ఇచ్చాడని బయట తెలిస్తే వాళ్ళు నాకు మర్యాద ఇస్తారా అని కరుణాకర్ అంటాడు. అప్పుడు వాసు, అసలు జనాలు ఈ వాయిస్ని ఇంతలా పట్టించుకుంటారని నేను అనుకోలేదు. కేవలం డబ్బుల కోసం మాత్రమే నేను లైక్కి వాయిస్ ఇచ్చాను. అసలు మొబైల్ లేకుండా ఈ ప్రపంచంలో ఏ పనులు జరగడం లేదు. అలాంటిది నేను ఎటువంటి మొబైల్ యూజ్ చేయకుండా మీతో పాటే ఈ ఆర్గానిక్ వరల్డ్లో ఉంటున్నాను. మీరు భయపడుతున్నట్లు ఏం జరగదు, నన్ను నమ్మండి అని తన నాన్నకి మాటిస్తాడు. కట్ చేస్తే సూర్య అనౌన్స్ చేసిన 10 మిలియన్ గిఫ్ట్ మనీ తీసుకునేందుకు వాసు లైక్కి వెళ్తాడు. శ్రీధరన్ వాసుని ఇన్వైట్ చేసి తనకి గిఫ్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేసేందుకు లైక్ ఐడి అడుగుతాడు. అప్పుడు వాసు, నా దగ్గర అసలు ఫోన్ లేదు, ఇక లైక్ ఐడి ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఆ గిఫ్ట్ మనీని క్యాష్ రూపంలోనే ఇవ్వండి అని అంటాడు. అదే సమయంలో అక్కడికి సూర్య వస్తాడు. సూర్య పక్కన ఎప్పుడూ ఒక రోబోట్ ఉంటాడు. సూర్యకి ఆ రోబో సొంత తమ్ముళ్లాగా అనమాట. అండ్ సూర్య తన నాన్న యొక్క మెమరీస్ని ఒక రోబోలోకి పంపిస్తాడు. అంటే ప్రస్తుతం ఆ రోబోనే సూర్య యొక్క నాన్న. చివరికి సూర్య యొక్క గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక రోబోనే. సూర్య వాసుని పలకరించి మీకు అందాల్సిన గిఫ్ట్ మనీ అందిందా అని అడుగుతాడు. అప్పుడు వాసు, నేను ఆర్గానిక్ వరల్డ్ నుంచి వస్తున్నాను, మీరు అడిగే లైక్ ఐడి నాకు లేదని అంటాడు. ఓ, ఆ స్టూపిడ్ ప్లేస్ నుంచి వస్తున్నావా, ఫోన్ లేకుండా అసలు మీరు ఎలా బతుకుతున్నారని సూర్య హేళన చేస్తాడు. అసలు ఫోన్ యూజ్ చేస్తూ మీరెలా ప్రశాంతంగా బతుకుతున్నారని వాసు కౌంటర్ వేస్తాడు. దాంతో సూర్య ఈగో హర్ట్ అవుద్ది. ఇక సూర్య ఆ గిఫ్ట్ మనీని వాసుకి క్యాష్ రూపంలో ఇవ్వడంతో వాసు లైక్ నుంచి బయటకు వస్తాడు. సూర్య బ్రో తోటి వీడేదో ఒకరోజు ఫోన్ కొంటాడు, తప్పకుండా లైక్ యూజ్ చేస్తాడు, అప్పుడు నువ్వు నాకు నోటిఫై చేయని అంటాడు. కట్ చేస్తే సడన్గా వర్షం పడిద్ది. ఆ అందమైన వర్షంలో వాసు మొదటిసారి ధీమాని చూస్తాడు. చూసిన మొదటి క్షణంలోనే వాసుకి తన మీద ప్రేమ కలిగిద్ది. ఆ క్షణంలో తన గుండె కొన్ని సెకండ్స్ ఆగిపోయి హార్ట్ అటాక్ వస్తుంది. డాక్టర్ వాసుకి హార్ట్ అటాక్ రిపోర్ట్ ఇచ్చి, ఈ రిపోర్ట్ చూసేందుకు చాలామంది ప్రాణాలతో ఉండరు, నువ్వు చాలా లక్కీ, నీ గుండెని భద్రంగా చూసుకొని అంటాడు. ధీమాపై తనకు కలిగిన ప్రేమని వాసు తన ఫ్రెండ్స్కి చెప్పడంతో, సరే ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడని వెతుకుతావని అంటారు. ఇంత చేసిన ఈ ప్రపంచం ఎంతైనా చేసేదని వాసు అంటాడు. ఇప్పుడు ధీమా గురించి చూద్దాం. ధీమా ఒక నోమోఫోబిక్ పర్సన్. తను ఇప్పుడు ఫోన్ యూజ్ చేస్తూ అందులోనే కాలం గడుపుతుంటుంది. ప్రస్తుతం తనకి సోషల్ మీడియాలో 8 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. ఎలాగోలా రిమైనింగ్ 2 మిలియన్ ఫాలోవర్స్ కూడా సంపాదించి త్వరగా 10 మిలియన్ ఫాలోవర్స్ రీచ్ అవ్వాలని తపన పడుతుంటుంది. అసలు తను ఇంతలా ఫోన్కి అడిక్ట్ అవ్వడానికి గల కారణం తన అమ్మే. ధీమా అమ్మ పేరు కొరమీను.
ధీమా చిన్నప్పుడు తన అమ్మని కేక్ చేయమని అడిగినా లేదా ఏదైనా కథ చెప్పమని అడిగినా కొరమీను తనని అస్సలు పట్టించుకునేది కాదు. ఆమె ఎప్పుడు ఫోన్ యూజ్ చేస్తూ ఏదో ఒక రీల్ పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్ని పెంచుకోవడం మీదే ఫోకస్ పెడుతుంది. తను ధీమాకి ఒక ఫోన్ ఇచ్చి కేక్ కావాలంటే జొమాటోలో ఆర్డర్ పెట్టుకో, కథ వినాలనుకుంటే అలెక్సాని అడుగు అని అంటూ ఫోన్ అలవాటు చేస్తుంది. అలా ధీమా చిన్నప్పటి నుంచే ఫోన్కి అడిక్ట్ అయిపోద్ది. ప్రస్తుతం కొరమీను పోస్ట్ చేసిన ఆన్లైన్ గేమింగ్ రీల్స్ వల్ల ఒక వ్యక్తికి బాగా లాస్ వస్తుంది. ఆ వ్యక్తి కొరమీను పేరుని లెటర్లో రాసి ప్రాణాలు కోల్పోతాడు. సో కొరమీను సోషల్ మీడియా అకౌంట్ బ్యాన్ అయిపోతుంది అండ్ 6 నెలల పాటు ఆర్గానిక్ వరల్డ్లోనే జీవితం గడపాలని తనకి శిక్ష పడుతుంది. ఇక చేసేదేం లేక ఆమె ఆర్గానిక్ వరల్డ్కి వెళ్ళిపోతుంది. తనకి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు ధీమా కూడా ఆర్గానిక్ వరల్డ్కి వస్తుంది. ఆ సమయంలో వాసు అక్కడే ఉంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ రెండోసారి కలుసుకుంటారు. తన అమ్మ ఆర్గానిక్ వరల్డ్కి వెళ్ళిన విషయాన్ని కూడా ధీమా రీల్ చేస్తుంది. అప్పుడు వాసు అది గమనించి మీ అమ్మని జాగ్రత్తగానే చూసుకుంటాం, మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి అని అంటాడు. ధీమా వాసు వాయిస్ని గుర్తుపట్టి మీ వాయిస్ అండ్ లైక్ వాయిస్ చాలా సిమిలర్గా ఉంది అని అంటది. ఆ లైక్లో వినిపించేది నా వాయిసే. అసలు మనిద్దరం మొదటిసారి మీట్ అయినప్పుడు నాకేం జరిగిందో మీకు చెప్పాలి, మిమ్మల్ని ఎక్కడ కలవాలని వాసు అంటాడు. అప్పుడు ధీమా వాసుని లైక్ ఐడి అడుగుద్ది. కానీ మనోడికి అవేం లేవు కదా. సో ధీమా వాసుతో లైక్ లేని వాళ్ళతో మాట్లాడడమే రిస్క్, నీకు ఫోన్ కూడా లేదు, నువ్వు ఎప్పుడైనా ఫోన్ కొంటే నాకు లైక్లో రిక్వెస్ట్ పంపు అని చెప్పి ధీమా ఇంటికి వెళ్ళిపోద్ది. ఇక ఇద్దరు ఒక పాట వేసుకొని దగ్గర అవుతారు. కట్ చేస్తే సూర్య సెనెట్కి వెళ్తాడు. ఇంతకుముందు గవర్నమెంట్ సూర్య మీద కేసు వేసిందని మనం మాట్లాడుకున్నాం కదా. సో జడ్జి సూర్యతో మాట్లాడుతూ మీ లైక్ యాప్ 24/7 యూజర్తో పాటే ఉంటూ యూజర్ చేస్తున్న ప్రతి ఒక్క పనిని డేటాలో సేవ్ చేస్తుంది కదా, సో యూజర్ స్నానం చేయడం కూడా డేటాలో సేవ్ అయిపోద్దా అని అంటాడు. అప్పుడు సూర్య టెక్నికల్గా చెప్పాలంటే మీరు చెప్పింది నిజమే, మీకు ప్రైవసీ ముఖ్యమా లేక లవ్ ముఖ్యమా, జనాలు సెలబ్రేట్ చేస్తున్న మా యాప్ని మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారని అంటాడు. సరే ఆ జనాలు మీ యాప్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్లో చూద్దామని జడ్జ్ అంటాడు. తీరా చూస్తే జనాలు తమ ప్రైవసీ గురించి పట్టించుకోకుండా లైక్ని సపోర్ట్ చేస్తారు. ఈ యాప్ వల్లనే నాకు లవ్ పరిచయం అయింది, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను మోసం చేస్తున్న విషయం ఈ యాప్ వల్లనే నాకు తెలిసిందని అంటూ ప్రతి ఒక్కరూ రకరకాలుగా లైక్కి సపోర్ట్ చేస్తారు. సో గవర్నమెంట్ లైక్ యాప్ని బ్యాన్ చేయదు, కాకపోతే వాళ్ళకు ఒక కండిషన్ పెడతారు. ఈ రోజు నుంచి సంవత్సరం లోపు మీ లైక్ యాప్ వల్ల ప్రజలకి ఏ సమస్య రాకపోతే మీ 20 మిలియన్ సబ్స్క్రిప్షన్ 50 మిలియన్కి చేరితే మీ యాపే కరెక్ట్. ఒకవేళ మీ యాప్కి ప్రజల ఆదరణ తగ్గినా లేక మీ సబ్స్క్రిప్షన్ తగ్గినా మేము ఒక డెసిషన్ తీసుకుంటామని జడ్జి అంటాడు. కట్ చేస్తే కల్కి వాసుతో ధీమా ఎప్పుడు ఫోన్ ప్రపంచంలోనే ఉంటుంది, నీ దగ్గరేమో అసలు ఫోనే లేదు, నువ్వు తనకి ప్రేమలో దగ్గర అవ్వాలంటే ఫోన్ కొనాల్సిందే అని అంటది. కానీ వాసు అందుకు ఒప్పుకోడు. నెక్స్ట్ సీన్లో వాసు ఒక ఫోన్ కొని ఉదయాన్నే కల్కి దగ్గరికి వెళ్ళి దీన్ని ఎలా యూజ్ చేయాలో నాకు నేర్పించవా అని అడుగుతాడు. ఇక దాన్ని ఎలా యూజ్ చేయాలో కల్కి తనకి నేర్పిస్తుంది. మరోపక్క లైక్ 30 మిలియన్ సబ్స్క్రైబర్స్కి చేరుకుంటుంది. ఆ 30 మిలియన్ లక్కీ సబ్స్క్రైబర్ ఎవరో కాదు, అది వాసునే అని బ్రో సూర్యతో అంటాడు. వాడి అకౌంట్ ఫాలో చేయి, వాడి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ని అప్పుడప్పుడు నాకు అప్డేట్ చేయని సూర్య బ్రోతో చెప్తాడు. రిమైనింగ్ 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందేందుకు సూర్య ఒక మాస్టర్ ప్లాన్ వేసి ఒక కొత్త ఫీచర్ని లైక్లో తీసుకొస్తాడు. అదే లవ్ స్కోరర్. ఈ ప్రపంచంలోని మనుషుల్ని 7 రకాలుగా డివైడ్ చేసి ఎవరు ఎవరితో కలిస్తే లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఎవరు ఎవరితో కలిస్తే లైఫ్ బ్యాడ్గా ఉంటుందని ఈ ఫీచర్ ద్వారా లైక్ చెప్తుందన్నమాట. ఈలోపు వాసు ధీమాకి లైక్లో రిక్వెస్ట్ పంపించడం, తను ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతాయి. ఇక వాళ్ళిద్దరూ రాత్రి పగలు తేడా లేకుండా బాగా క్లోజ్ అవుతారు. కట్ చేస్తే హెలోవిన్ నైట్ అందరూ విచిత్రంగా భయంకరంగా కాస్ట్యూమ్స్ వేసుకుని పార్టీ చేసుకుంటుంటారు. ధీమా ఏడుస్తూ నా కాస్ట్యూమ్ భయంకరంగా లేనందువల్ల ఎవరూ నాతో సెల్ఫీ తీసుకోవడం లేదు, మా అమ్మ ఒక ఇన్ఫ్లుయెన్సర్, తన కూతురిగా నేను కూడా ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అవడం నా బాధ్యత, నేను త్వరగా 10 మిలియన్ ఫాలోవర్స్ని సంపాదించి గోల్డ్ స్టేటస్ పొందాలని వాసుతో చెప్పి బాధపడుద్ది. సో వాసు తనని సంతోషపెట్టేందుకు తన కాస్ట్యూమ్ని కాస్త భయంకరంగా మారుస్తాడు. అండ్ తన రీల్స్ బాగా వైరల్ అయ్యి త్వరగా 10 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేందుకు వాసు ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగా ఒక గ్లాస్ టేబుల్ని స్విమ్మింగ్ పూల్లో వేస్తారు. ఆ తర్వాత వాసు డ్రై ఐస్ని పూల్లో వేయడంతో బాగా స్మోక్ ఏర్పడుద్ది. ఇక వాసు సీక్రెట్గా పూల్లోకి దిగి టేబుల్ని బలంగా పట్టుకుంటాడు. అప్పుడు ధీమా పూల్లోకి అడుగు పెట్టిద్ది. అప్పటికే నీళ్ళలో ఉన్న వాసు టేబుల్ మీదున్న ధీమా బరువుని మోస్తూ నీళ్ళలో అటు ఇటు అడుగులు వేస్తాడు. అది చూసేందుకు అచ్చం ధీమా ఎటువంటి సపోర్ట్ లేకుండా నీళ్ళపై వెళ్తున్నట్టుగానే ఉంటుంది. పార్టీలోని జనాలందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. ఇలా నీళ్లపై తేలుతున్నట్టుగా నడుస్తున్నట్టుగా ధీమా రీల్స్ పోస్ట్ చేయడంతో అవి బాగా వైరల్ అయ్యి చాలా ఫాస్ట్గా 10 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేస్తారు. ఆ విధంగా వాసు సహాయంతో ధీమా తన గోల్డ్ స్టేటస్ సాధిస్తుంది. ఇక ఇద్దరు ఒక పాట వేసుకుని ఆ పాట అయిపోయేలోపు రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతారు. కట్ చేస్తే అందరూ తమ పార్ట్నర్తో లవ్ స్కోర్ చెక్ చేసుకోవడం మొదలు పెడతారు. ధీమా కూడా వాసుతో మనమిద్దరం లవ్ స్కోర్ చెక్ చేసుకుందామని అడిగిద్ది. కానీ వాసు మాత్రం లవ్ స్కోర్ చెక్ చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఇక వాళ్ళిద్దరూ కాసేపు రొమాంటిక్గా మాట్లాడుకొని ఒక ప్యాక్ ఆఫ్ డైపర్స్ అండ్ ప్రొటెక్షన్ కూడా ఆర్డర్ పెడతారు. ఆ సమయంలో ధీమా మళ్ళీ తన మనసు మార్చుకొని మనిద్దరం ఒకసారి లవ్ స్కోర్ చెక్ చేసుకుందామని వాసుని ఫోర్స్ చేస్తుంది. వాసు కాస్త ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయినప్పటికీ తన కోసం లవ్ స్కోర్ చెక్ చేసుకునేందుకు ఒప్పుకుంటాడు.
తీరా చూస్తే వాళ్ళిద్దరికీ 3% లవ్ స్కోర్ వస్తుంది. అది చూసి వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. 40% కన్నా తక్కువ చూపిస్తేనే ఫెయిల్యూర్, అలాంటిది మనకి 3% వచ్చింది. ఈ రిలేషన్షిప్ మనకి మంచిది కాదు, మనం బ్రేకప్ చెప్పుకుందామని ధీమా అంటది. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్న ఎంటర్టైనర్ అని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వాసు ధీమాపై కోపడి, ఏంటి ఆటలుగా ఉందా, ఇప్పటిదాకా ప్రేమగా మాట్లాడి ఇప్పుడు యాప్ ఒప్పుకోవడం లేదు, యాప్ తక్కువ మార్కులు చూపించిందని బ్రేకప్ చేసుకోవాలా, ఏంటి బ్రేకప్ చెప్పేందుకు రకరకాలుగా ఆలోచిస్తున్నారా మింగే అని అరుస్తాడు. లైక్కి అన్నీ తెలుసు, ఇలా బూతులు మాట్లాడే కోపడే వ్యక్తులంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పి ధీమా వాసుతో బ్రేకప్ చేసుకుంటుంది. ఆ సమయంలో కల్కి అక్కడికి వచ్చి, ఏంట్రా బ్రేకప్ అయినట్టు ముఖం అలా పెట్టావని అడుగుద్ది. లవ్ స్కోర్ చెక్ చేసేందుకు ధీమా ఇలా చేతులు కలిపింది అని అంటూ వాసు కల్కితో చేయి కలుపుతాడు. అప్పుడు వాసు కల్కికి 93% లవ్ స్కోర్ వస్తుంది. అది చూసి వాళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. మనిద్దరం లవర్స్, మనకి లవ్ స్కోర్ 3% చూపించింది, మేమిద్దరం ఫ్రెండ్స్, మాకు మాత్రం 93% లవ్ స్కోర్ వచ్చింది. ఈ యాప్ అంతా ఫ్రాడ్, దీన్ని నమ్మొద్దు అని వాసు అంటాడు. లైక్నే కరెక్ట్, నీకు నాకన్నా తన మీదే ప్రేమ ఉందని చెప్పి ధీమా అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోద్ది. వాసు కోపంతో తన ఫోన్ నేలకేసి విసిరికొడతాడు. ఈ మధ్యకాలంలో వాసు యొక్క ప్రవర్తనలో కాస్త మార్పు వచ్చినట్టుగా కరుణాకర్కి అనిపిస్తుంది. సో తను వేణుని పిలిచి వాడేమైనా ఫోన్ తీసుకున్నాడా అని అడుగుతాడు. వేణు కరుణాకర్కి అబద్ధం చెప్పలేక వాడికి ఒక అమ్మాయి మీద ప్రేమ కలిగింది, అందుకని తను ఫోన్ తీసుకున్నాడు అని అంటాడు. ఇక వాళ్ళు వాసు దగ్గరికి బయలుదేరతారు. మీ ఫేవరెట్ సబ్స్క్రైబర్ లైఫ్లో వినోదాత్మకంగా ఒక విషయం జరుగుతుందని బ్రో సూర్యకి చెప్తాడు. సో సూర్య తన మానిటర్లో వాసు యొక్క ఇన్సిడెంట్ని చూస్తుంటాడు. అసలు నేను ధీమాకి కరెక్ట్ కాదని నీకెలా తెలుసు అని వాసు లైక్ని అడుగుతాడు. అదే లైక్ స్పెషాలిటీ అని అంటూ లైక్ ఏదేదో చెప్తుంటుంది. అసలు ఎంత గొప్ప యాప్ అయినా ఎవరికి కరెక్టో అస్సలు చెప్పలేదని అంటూ వాసు లైక్తో గొడవ పడుతుంటాడు. కరుణాకర్ ఆ సీన్ చూసి, ఏంటి నా కొడుకు ఒక అమ్మాయి కోసం ఇలా తయారయ్యాడని బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాసు కోపంతో, ఎలాంటి యాప్ అయినా సరే ఒక గుండె చేసే పని చేయలేదని ఈ ప్రపంచానికి ప్రూవ్ చేసి నువ్వు ఒక చెత్త యాప్ అని నిరూపించి అందరూ నిన్ను తమ ఫోన్లలో నుంచి డిలీట్ చేసే విధంగా చేస్తా అని వాసు లైక్కి సవాల్ చేస్తాడు. ఓకే, మీరు చేసే పని ఏదైనా అది శుభంగా జరగడానికి మీకు సహాయ సహకారాలు అందిస్తుంది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని లైక్ అంటది. కట్ చేస్తే లవ్ స్కోర్ ఫీచర్ బాగా వైరల్ అవడంతో లైక్ సబ్స్క్రిప్షన్ 42 మిలియన్కి చేరుకుంటుంది. 90%కి పైగా లవ్ స్కోర్ ఉన్న ఓ 100 మంది ర్యాండమ్ కపుల్స్ని సెలెక్ట్ చేసి సూర్య ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తాడు. ఈ లైక్ స్కోర్ వల్లనే లవర్స్ మధ్య బ్రేకప్ కేసులు తగ్గినాయి, లాయల్టీ పెరిగింది, డివోర్స్ అనే మాటకి చోటు లేకుండా పోయింది. కాబట్టి ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకునేందుకు మీకు నా డబ్బులతోటి పెళ్ళి, హనీమూన్ గ్రాండ్గా జరిపిస్తా అని సూర్య అంటాడు. నిజానికి ఆ ఈవెంట్కి వాసు కూడా వస్తాడు. వాసు స్టేజ్ మీదకి వచ్చి, లైక్ లవ్ స్కోర్ వల్ల నేను హ్యాపీగా లేను, దీనివల్లే నా లైఫ్ పాడైపోయింది, అసలు ఒక సాధారణమైన యాప్ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని ఎలా చెప్తుందని అంటాడు. 24 అవర్స్ లైక్ నిన్ను చూస్తూనే ఉంది, నీ డేటా ప్రకారం నువ్వు ఏ అమ్మాయితో కలిస్తే మంచిదో లైక్ కనిపెట్టగలదని సూర్య అంటాడు. అసలు నా మనసులో ప్రేమని ఒక మిషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది, లవ్కి అసలు లెవెల్ లేదు, ఒక హార్ట్ చేయగలిగేది ఏ యాప్ చేయలేదని నేను ప్రూవ్ చేస్తా, ధీమా నన్ను మళ్ళీ ప్రేమించేలా చేస్తా అని వాసు అంటాడు. సరే, 30 రోజుల్లో నువ్వు ధీమా ఒకటి కాకపోతే లైక్నే బెస్ట్ అని నువ్వు ఒప్పుకోవాలి, లైక్ గురించి తప్పుగా మాట్లాడినందుకు అందరి కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలని సూర్య ఛాలెంజ్ చేస్తాడు. అందుకు వాసు కూడా ఒప్పుకుంటాడు. లైక్ వల్ల నాలాగా లవ్ని పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు, సో ఎవరైతే ఈ లైక్ యాప్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారో నా దగ్గరికి రండి అని వాసు ఒక రీల్ చేస్తాడు. ఇక లైక్ వల్ల నష్టపోయిన వాళ్ళు వాసు దగ్గరికి వచ్చి తమ లైఫ్లో లైక్ వల్ల జరిగిన నష్టాలను చెప్పుకొని బాధపడతారు. లవ్ స్కోర్ అనేది డేటాని బేస్ చేసుకుని వర్క్ అవుద్ది తప్ప ఎమోషన్స్ని బేస్ చేసుకుని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త తన భార్య కోసం డైమండ్ రింగ్ ఆర్డర్ పెడితే లవ్ స్కోర్ అమాంతం పెరిగిద్ది, అదే డైమండ్ రింగ్ని క్యాన్సిల్ చేస్తే లవ్ స్కోర్ తగ్గిపోద్ది. సో ఈ లైక్ లవ్ స్కోర్ అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని వాసు జనాల్లోకి బాగా తీసుకెళ్తాడు. దాంతో లైక్ యొక్క సబ్స్క్రిప్షన్ బిలో 40 మిలియన్కి పడిపోతుంది. అండ్ వాసుని సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిద్ది. కట్ చేస్తే ఇక తమ ఛాలెంజ్లో 20 డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటాయి. సో ధీమాతో ఒకసారి ప్రశాంతంగా మాట్లాడి తనకు అన్ని విషయాలు వివరంగా చెప్పాలని వాసు చాలా ప్రయత్నిస్తాడు. కానీ ధీమా తనని అవాయిడ్ చేయడమే కాదు, వాసుని బ్లాక్ కూడా చేసేస్తుంది. మరోపక్క సూర్య ఒక ప్లాన్ వేసి తెలుగు స్టేట్స్ మీమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. ఇక తమ ప్లాన్ ప్రకారం కల్కిని ఎమోషనల్గా ట్రాప్ చేయాలని డిసైడ్ అవుతాడు. సో ఎక్కడ చూసినా ఫ్రెండ్షిప్పే లవ్గా మారిద్దని మీమ్స్ వైరల్ చేయడం, మెసేజెస్ డిస్ప్లే చేయడం వంటి పనులు చేస్తారు. వాటిని చూసిన కల్కి నిజంగా తనకి వాసుకి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ కాదు లవ్ అని నిర్ణయించుకుంటుంది. మరోపక్క లైకే కరెక్ట్, ఇంకెవరూ కరెక్ట్ కాదని ధీమా మైండ్ని ట్రాప్ చేస్తారు. వాడికి కల్కియే కరెక్ట్, ఛాలెంజ్లో గెలవాలని, లైఫ్లో ఓడిపోతాడేమో, మీరైనా అర్థమయ్యేలా చెప్పండి అని కరుణాకర్ వాసు ఫ్రెండ్స్తో అంటాడు. అప్పుడు కల్కి కూడా, నీకు నేనే కరెక్ట్, తను నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు తన వెనకే కుక్కలా తిరగడం చాలా చండాలంగా ఉంది. ఆ రోజు మన ఇద్దరి మధ్య 93% లవ్ స్కోర్ వచ్చినప్పుడే మన ఇద్దరి మధ్య ఉన్నది లవ్ అని నాకు అర్థమైందని అంటది. అప్పుడు వాసు కల్కిని కిస్ చేసేందుకు దగ్గరికి వెళ్తాడు. ఆ సీన్ సూర్య మనుషులు తమ స్పై కెమెరాస్తో రికార్డ్ చేస్తారు.
ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వాసు కల్కి కిస్ చేసుకున్న వీడియో బాగా వైరల్ అవుద్ది. దాంతో జనాలకి వాసు మీద నెగిటివిటీ ఏర్పడడం, లైక్కి సపోర్ట్ పెరిగి సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతాయి. వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్న వీడియోని ధీమా కూడా చూసి బాధతో బాగా ఏడుస్తుంది. ఏంటి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈ ఒక్క వీడియో వల్ల తిడుతున్నారు అని వాసు కూడా బాధపడతాడు. నిజానికి వాసు కల్కి కిస్ చేసుకోరు. కల్కిని కిస్ చేయబోతున్నట్టుగా వాసు తన దగ్గరికి వెళ్తాడు. కానీ కల్కి తనని పక్కకు నెట్టేస్తుంది. అప్పుడు వాసు, చూసావా మనిద్దరం కనీసం కిస్ కూడా చేసుకోలేకపోతున్నాం. నువ్వు కూడా ధీమాలాగే ఈ యాప్ని నమ్మి ఎందుకే నన్ను సావగొడుతున్నావు? మన చుట్టూ ఉన్న జనాలు ఫ్రెండ్స్ అనే మాట యొక్క అర్థాన్నే మార్చేశారు. కానీ మనం అలా కాదు, మనం నిజంగానే ఫ్రెండ్స్ అని అంటాడు. ఇక కల్కి కూడా వాసు చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటుంది. మరి ఆ కిస్ వీడియో ఏంటి అనేగా మీ డౌట్. అది జస్ట్ ఏఐతో క్రియేట్ చేసిన వీడియో అనమాట. వాసుని బ్యాట్ చేసేందుకు సూర్యనే ఇలా ఏఐతో క్రియేట్ చేసిన వీడియో పోస్ట్ చేస్తాడు. ఆ విషయాన్ని ఇప్పుడు కల్కి బయట పెట్టడంతో జనాలందరూ సూర్యని తిట్టడం మొదలు పెడతారు. అలాగే వాసుకి మళ్ళీ జనాల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ధీమాతో ఒకసారి ప్రశాంతంగా మాట్లాడితే అన్ని విషయాలు సెట్ అవుతాయి. కాబట్టి తనని ఫోన్ నుంచి దూరంగా ఈ ఆర్గానిక్ వరల్డ్లోకి తీసుకొని రావాలని వాసు డిసైడ్ అవుతాడు. సో వాసు జాలీని కలిసి తన సహాయం కోరతాడు. ఈ జాలీ ఎప్పుడూ ధీమాతో పాటు ఉండే ఓపెన్ ఫ్రెండ్ అనమాట. ఇక తమ ప్లాన్లో భాగంగా జాలీ ధీమా చేత గంజన్ చాక్లెట్ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేపిస్తాడు. నిజానికి అది గంజన్ కాదు, గంజా చాక్లెట్. ఇలా తప్పుడు వస్తువుల మీద రీల్ చేయడం వల్ల ధీమా అకౌంట్ బ్లాక్ అవుద్ది. అండ్ తనని 7 రోజుల పాటు ఆర్గానిక్ వరల్డ్కి పంపిస్తారు. కట్ చేస్తే వాసుతో ఒక డీల్ మాట్లాడేందుకు సూర్య ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. లైక్ యాప్ మీద డిపెండ్ అయ్యి చాలా కంపెనీస్ ఉన్నాయి. నువ్వు ధీమాని మర్చిపోయి లైకే బెస్ట్ అని ఒక పోస్ట్ పెట్టు అని చెప్పి సూర్య వాసుకి ఒక అందమైన అమ్మాయిని కూడా ఆఫర్ చేస్తాడు. కానీ వాసు మాత్రం నాకు ఇవేం వద్దు, నాకు ధీమానే కావాలి, నాకు తక్కువ మార్క్స్ చూపించిన నీ యాప్ ఖచ్చితంగా క్లోజ్ చేపిస్తా అని అంటాడు. కల్కి ధీమాని కలిసి నేను వాసు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, మా ఇద్దరి మధ్య ఏమీ లేదని ఫ్రెండ్లీగా మాట్లాడిద్ది. ఆర్గానిక్ వరల్డ్లోకి వచ్చినప్పటికీ ధీమా ఫోన్ గురించే ఆలోచిస్తూ బోర్గా ఫీల్ అవుతుంటుంది. అప్పుడు వాసు తనకి తన చుట్టూ ఉన్న అందమైన ప్రపంచాన్ని పరిచయం చేసి ఒక కొత్త అనుభూతినిస్తాడు. సో ఇక వాళ్ళిద్దరూ మళ్ళీ దగ్గరైపోతారు. ప్రస్తుతం కొరమీన్ కూడా మారిపోయి ధీమాకి ప్రేమగా ఒక కేక్ చేసి పెట్టిద్ది. నన్ను ఇంతలా ప్రేమిస్తున్న నీకు ఆ యాప్ కేవలం 3% స్కోర్ ఇస్తుందా? రేపు ఉదయం నేను ఆర్గానిక్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళగానే మనిద్దరి ఫస్ట్ కిస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి లైక్ ఈజ్ రాంగ్ అని చెప్తా అని ధీమా అంటది. దాంతో వాసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోపక్క సూర్య వాసుని చంపేందుకు రౌడీలను పురమాయించాలని డిసైడ్ అవుతాడు. ఈ విషయం వాసుకి తెలియడంతో సూర్య యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఇదే మంచి అవకాశమని ఒక ప్లాన్ వేస్తాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే సూర్య రౌడీలను తీసుకొచ్చి వాసుని కొట్టడాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయడం. సో ప్లాన్లో భాగంగా ఆర్గానిక్ వరల్డ్లోని జామర్స్ని జాలీ ఆఫ్ చేస్తాడు. ఇక సూర్య రౌడీలను తీసుకొచ్చి వాసుని చంపినోడికి గోల్డ్ స్టేటస్ ప్రొవైడ్ చేస్తానని అంటాడు. ఇక సుబ్బు వాసుని కొట్టేందుకు ముందుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇదంతా జనాలు లైవ్లో చూస్తుంటారు. కానీ సరిగ్గా అదే సమయంలో జామర్స్ ఆఫ్లో ఉండడాన్ని కరుణాకర్ గమనించి జామర్స్ ఆన్ చేస్తాడు. దాంతో ఆర్గానిక్ వరల్డ్లో సిగ్నల్స్ కట్ అవడంతో లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోద్ది. వాసు మొదట 3 దెబ్బలు తింటే తప్ప ఫైట్ చేయడు. కానీ సుబ్బు కొట్టిన మొదటి దెబ్బకే వాసు తలకి పెద్దగా గాయమై రక్తం వస్తుంది. దాంతో వాసు ఫైట్ చేయలేకపోతాడు. సూర్య వాసుని కొట్టడాన్ని కరుణాకర్ గమనించి నా కొడుకునే కొడతారా అని రౌడీలతో ఫైట్ చేస్తాడు. వాసుకి బాగా దెబ్బలు తగలడంతో ధీమా బాగా టెన్షన్ పడిపోద్ది. నువ్వు 4 రోజుల్లో వేరే వాడిని పెళ్లి చేసుకుని లైక్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అని పోస్ట్ పెట్టు, లేదంటే వాసుని చంపేస్తా అని సూర్య ధీమాని బెదిరిస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ధీమా ఇంటికెళ్ళిపోద్ది. తన వల్ల వాసు ప్రాణాలకి ఏ ఆపద రాకూడదని ధీమా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. కట్ చేస్తే కొరమీను అశ్విన్ అనే వ్యక్తిని ధీమాకి పరిచయం చేయడం, వెంటనే వారిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడం జరుగుతాయి. చివరికి తను లైక్ ఈజ్ ఆల్వేస్ రైట్, నాకు అశ్విన్కి 91% లవ్ స్కోర్ వచ్చిందని పోస్ట్ కూడా పెట్టిద్ది. వాసు కోపంతో ధీమా దగ్గరికి వచ్చి అనవసరంగా ఎందుకు ధీమా ఇలాంటి పనులు చేస్తున్నావని అంటాడు. నీకు చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. ఆ రోజు నువ్వు ఒక్క దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయావు. సడన్గా ఒక 10 మంది నిన్ను కొట్టడానికి వస్తే ఏం చేస్తావు? వాళ్ళ చేత దెబ్బలు తింటావు, లేదా కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతావు. ఇలా లైఫ్ అంతా భయపడుతూ మనం బతకలేం. 30 రోజుల్లో నువ్వే అంతా మర్చిపోతావు. నా లైఫ్లోంచి వెళ్ళిపో అని ధీమా ఏడుస్తుంది. సరే నువ్వు చెప్పినట్టుగా ఆ సూర్య దగ్గరికి వెళ్ళి కాళ్ళపై పడి క్షమాపణ కోరతా. వాడు ఏం చెప్తాడో విని ఆ తర్వాత నువ్వు నీ డెసిషన్ తీసుకో అని వాసు అంటాడు. ఇక వాళ్ళు సూర్య దగ్గరికి వెళ్తారు. మరోపక్క ధీమా వేరే వాడిని పెళ్లి చేసుకోబోతుంది. తన ప్లాన్ వర్కౌట్ అయిందని సూర్య ఫుల్ హ్యాపీ మూడ్లో ఉంటాడు. అండ్ లైక్ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా 50 మిలియన్ చేరుకుంటుంది. నిజానికి వాసు సూర్య దగ్గరికి వచ్చింది క్షమాపణ చెప్పేందుకు కాదు, ధీమా కళ్ళ ముందే సూర్యాని కొట్టి ధీమాలోని భయాన్ని పోగొట్టడానికి. ఏంట్రా నన్నే కొట్టగలవా అని సూర్య వాసుని 2 సార్లు కొడతాడు. ఇక వాసు లేట్ చేయకుండా సూర్యకి ఒకే ఒక పంచ్ ఇవ్వడంతో తను దూరంగా వెళ్ళిపడతాడు. సూర్యని కాపాడేందుకు బ్రోతో పాటు రిమైనింగ్ రోబోట్స్ కూడా వాసుపై అటాక్ చేసేందుకు ముందుకు వస్తాయి. వాసు ఒక రోబోటిక్ హ్యాండ్ చేతికి తొడుగుకొని ఆ రోబోట్స్ అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేస్తాడు. తను సూర్య గర్ల్ ఫ్రెండ్ని కూడా ముక్కలు చేయబోతుండగా అరే నేను రోబోని కాదు అని సూర్య గర్ల్ ఫ్రెండ్ అంటది.
ఇక వాసు కొట్టిన దెబ్బలకి సూర్య స్పృహ తప్పి కింద పడిపోతాడు. వాసు ధీమా దగ్గరికి వెళ్ళి, నేనేమి పిరికివాణ్ణి కాదు, నేను నన్ను నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోగలను. 30 రోజుల్లో అన్నీ మర్చిపోయి జ్ఞాపకాలని డిలీట్ చేయడానికి నేనేమి ఫోన్ కాదని అంటాడు. ధీమా తన ఎంగేజ్మెంట్ రింగ్ అండ్ లైక్ యొక్క క్రిస్టల్ రింగ్ని నేలపై విసిరేసి, నేను నీ హార్ట్ని జాగ్రత్తగా చూసుకుంటా, ఐఎమ్ సారీ వాస్ అని అంటది. ఇక వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిపోతారు. వాసే నాకు 100% కరెక్ట్ అని ధీమా తన లాస్ట్ పోస్ట్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మనం తలుచుకునేది మంచే అయితే జరిగేది కూడా మంచే అని వాసు అనడంతో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.